ఉత్తర కొరియా తన తూర్పు ప్రాంత సముద్ర జలాల మీదుగా బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించింది. ఈ విషయాన్ని సౌత్ కొరియా, జపాన్లు ధృవీకరించాయి. ఉత్తర కొరియా ఆదివారం పలు బాలిస్టిక్ మిజైల్స్ను ప్రయోగించిందని సౌత్ కొరియా సైన్యం తెలిపింది. ఇవి సుమారు 900 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్ర జలాల్లో పడిపోయింది. ఈ ప్రయోగాలకు సంబంధించి సేకరించిన వివరాలను అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్టుగా వివరించింది. నార్త్ కొరియా కనీసం 2 బాలిస్టిక్ మిజైల్స్ ప్రయోగించినట్టుగా జపాన్ కన్ఫర్మ్ చేసింది. ఉత్తర కొరియా చర్యలు తమ దేశానికి, ఈ ప్రాంతానికే కాదు ప్రపంచానికే బెడదగా పరిగణించాయని పేర్కొంది. భద్రతా మండలి తీర్మానాలకు లోబడి బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని, తమతో చర్చలకు ముందుకు రావాలని, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు తోడ్పడాలని సౌత్ కొరియా పిలుపిచ్చింది. ఇలా ఉండగా ఈ జనవరి లేదా ఫిబ్రవరిలో ఉత్తర కొరియా అధికార కమ్యూనిస్ట్ వర్కర్స్ పార్టీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కిమ్ ప్రభుత్వం మారనున్న విదేశాంగ విధానాలకు అనుగుణంగా ఈ ప్రయోగాలను చేపట్టి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. గత వారం దీర్ఘశ్రేణి వ్యూహాత్మక క్రూజ్ మిజైల్స్ను ప్రయోగించిన కిమ్ సైన్యం అంతకుముందు నిర్మాణంలో ఉన్న జలంతర్గామి అంటే సబ్మరీన్కి సంబంధించిన ఫొటోస్ను కూడా రిలీజ్ చేసింది. దీంతో పాటు ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు జరిగిన పక్షంలో పైచేయి సాధించేందుకు స్కిమ్ వీటిని ఉపయోగించుకునే వ్యూహం కూడా ఉంటుంది అని భావిస్తున్నారు.